ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే తీసుకున్నారో ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసి రాత్రికి రాత్రి 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి దాదాపు 100 మందికి పైన మట్టు పెట్టినట్టు మన ఆర్మీ సైన్యం ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా ఎవరైతే మన ఆడపడుచుల సింధూరాన్ని దూరం చేసిండ్రో ఆ సింధూరాన్ని మళ్ళా అదే పేరు మీద ఆపరేషన్ సింధూరాన్ని పెట్టి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి జరిగించి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని టెర్రరిస్టులు చంపిండ్రు. కానీ ఇలా పాకిస్తాన్ ఏమంటుందంటే మొత్తం ఒక 3 స్థావరాల మీదనే దాడి జరిగింది, ఒక 9 మంది మాత్రం 12 మంది మాత్రం చనిపోయారని అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయం కాకుండా ఇంకో విషయం చెప్తున్నా, ఏదైతే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కావాలని కవ్వింపు చర్యలు చేసి కావాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన భారతదేశాన్ని అట్లాగే ఐక్యరాజ్య సమితిలో ఉన్న అగ్ర దేశాలన్నింటినీ కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టి కావాలని ఇండియా మీద ఆరోపణలు చేసే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. అప్పుడు ధీటుగా సమాధానం చెప్పింది ఇండియా. అలాగే ఐక్యరాజ్య సమితిలో పెద్దవాళ్ళు కూడా అడిగినారు, పాకిస్తాన్ ఎవరైతే ప్రతినిధి ఉన్నారో ఆసిమ్ అహ్మద్ గారిని అడిగినారు, అయ్యా మీరు మొన్న ఏదైతే ఉగ్రదాడి చేసిండ్రో అది లష్కరే తోయిబాకి చెందిందా కాదా, లష్కరే తోయిబా పాకిస్తాన్కి చెందిందా కాదా, పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులకు స్థావరం, ఉగ్రవాదుల్ని పెంచి పోషించేదే పాకిస్తాన్ అని చెప్పి క్లియర్ కట్గా ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకు చెప్పబెట్టుకు మాదిరిగా సమాధానం చెప్పడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి చైనా కూడా నోరు మూసుకుంది, మిగతా దేశాలన్నీ కూడా నోరు మూసుకొని పాకిస్తాన్ని ఏకాకి చేసి టార్గెట్ చేసింది. దీనికి కారణం మన మోదీ గారు. ఒక నిజాయితీ పరుడు, ఒక మొగోడు, నిఖార్స్ అయిన ఒక దేశభక్తుడు, దేశ ప్రధాని అయితే ఏ రకంగా ఉంటుందో ప్రపంచ దేశాలన్నిటికీ పోయి పాకిస్తాన్ని ఏకాకి చేసి ఇలా పాకిస్తాన్ని టార్గెట్ చేసి ఇలా పాకిస్తాన్ని ఒంటరి చేసింది మన మోడీ గారు. అలాగే ఇంకొక విషయం చెప్తున్నా, ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో 1971లో ఒకసారి అయింది, మన తర్వాత ఇప్పుడు జరుగుతుంది. ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద దేశవ్యాప్తంగా 244 స్థానాలలో మండలాలలో ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ అనే కార్యక్రమం తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. మెయిన్ సిటీలల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఎట్లా మనల్ని మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందుకే చెప్తున్నా, దేశం బయట ఉన్న వాళ్ళని చూడడానికి మన ఆర్మీ ఉంది, మన ప్రభుత్వం ఉంది, మన మోడీ గారు ఉన్నారు, మన ఆర్మీ మంత్రి గారు ఉన్నారు. దేశం లోపల ఉన్న ఉగ్రవాదుల్ని, దేశ ద్రోహుల్ని పట్టుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎవరి మాటలు వినకండి, దేశం కోసం, దేశం భద్రత కోసం దేశభక్తులుగా మారుదాం. దేశం కోసం ఎవరు పనిచేస్తారో, ఎవరు పనిచేస్తారో గుర్తించి మనం ఎదుగుదామని హిందువులుగా తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ